చిన్న సైజు క్యాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాం. హై వీవర్స్, మనమైతే మ్యారినేట్ అయితే చేసేసి ఎక్కువ పురుగులు కనపడతా ఉంటాయి మనకి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ విజయ్ కుమార్ ఫ్రమ్ విజయవాడ. టుడే అయితే నేను ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. అది కూడా గోబీ 65 ఆర్ గోబీ పకోడీ విత్ పప్పుచారు ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అది కూడా నేను ఎలా చేశాను అనేది. ప్రాసెస్లోకి వెళ్ళే కంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేకాకుండా ఈ వీడియోకి మీరు ఒక చిన్న లైక్ చేశారంటే ఇంకా కొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటారు. అంతేకాకుండా నాకు కూడా ఫర్దర్గా కొన్ని వీడియోస్ ఇంకా చేయడానికి కొంచెం మోటివేషన్ లాగా కూడా ఉంటుంది. మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక చిన్న సైజు క్యాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాను. ఈ క్యాలీఫ్లవర్ని నేను చక్కగా మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాను. మీడియం సైజులో కట్ చేసుకొని దీన్ని హాట్ వాటర్లో కొంతసేపు ఉంచి తీసేసాను. ఇప్పుడు చక్కగా ఆరిపోయినాయి. ఎందుకంటే హాట్ వాటర్లో ఎందుకు వేస్తామంటే ఏమన్నా పురుగులు కానీ డస్ట్ కానీ ఏమైనా ఉంటే హాట్ వాటర్లో వేసినప్పుడు క్యాలీఫ్లవర్లో ఎక్కువ పురుగులు కనపడతా ఉంటాయి మనకి. సో అందుకనే మనం హాట్ వాటర్లో అయితే వేసుకుంటే చాలా బెటర్. మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎట్లా వచ్చిందో కూడా చూసేద్దాం. హై వీవర్స్, మనమైతే మ్యారినేట్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనమైతే ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకోవడానికి అయితే నేను ప్యాన్ అయితే రెడీగా పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ కూడా అయితే ఆల్రెడీ వేసేసాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తాను.
హ్యావ్యూస్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంతో టేస్టీ గోబీ పకోడీలు అయితే ప్రిపేర్ చేసేసాను. వీడియోని అయితే మీరు ఫుల్గా చూసారు నేను అనుకుంటున్నాను. ఒకసారి ఇవి మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనమైతే ఇవి ఎలా వచ్చినాయో టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. నా ప్రాసెస్ ఎలా ఉందో కూడా కొంచెం కామెంట్ చేయండి. దీంట్లోకి కాంబినేషన్గా పప్పుచారుని అయితే ప్రిపేర్ చేస్తాను. అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. అది కూడా ఒకసారి చూడండి.